హాయ్. హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎవరెవరు ఓటింగ్స్ ఎంతెంత వరకు ఉన్నాయో చూద్దాం. ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్‌లో తనూజ వెళ్ళిపోతుంది. తను 29% ఓటింగ్ పోల్ అవుతుంది. నిన్న తను అందరి విషయంలో టార్గెట్ గురవ్వడం వల్ల తన ఎమోషనల్స్‌కి అన్నిటికి తనకి ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంకా ఈ వీకెండ్ వచ్చేటప్పటికి ఇంకా పెరగవచ్చు. సో, ఎప్పటిలాగే తను ఈ వారం ఫస్ట్‌లో వెళ్తూనే ఉంది. తను ఈ వారం ఫస్ట్‌లో రన్ అవుతూనే ఉంది. సెకండ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ 24%తో వెళ్తూనే ఉన్నాడు. కానీ తను ఇంకా ఒక రైవల్రీ మెయింటైన్ చేస్తే ఒక బిగ్ బాస్ షోకి అండ్ గేమ్కి మంచిగా ఒక ఊపు వస్తుంది. సో ఎక్కువ మంది చూసే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. బట్ ఈ వారం తను సేఫా అంటే తను సేఫే ఖచ్చితంగా. తను ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రన్ అవుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్లో సంజనాకి 18% ఓటింగ్ పోల్ అవుతుంది. అది తను ఇమాన్యుయల్ ఓటింగా లేదా తన ఓన్ ఫ్యాన్ బేసా అన్నది ఇమాన్యుయల్ నామినేషన్కి వస్తే కానీ మనం ఏం చెప్పలేం. బట్ ఈ వారం సంజన పక్కా సేఫ్. తనకు డబుల్ డిజిట్ నామినేషన్ పోల్ అవుతుంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి సింగిల్ పర్సెంటేజ్ ఓటింగ్ పోల్ అవుతుంది. తనకి 8% ఓటింగ్ పోల్ అవుతుంది. ఈ వారం సంజన తర్వాత మిగతా అందరూ సింగిల్ పర్సెంటేజ్ ఓటింగ్. పై ముగ్గురికి ఎంత ఓటింగ్ అవుతుందో కింద అందరికీ అంత తక్కువ ఓటింగ్ పోల్ అవుతుంది. సో రాము రాథోడ్ ఈ వారం సేఫా అంటే మ్యాక్సిమం సేఫే. కానీ ఎవరైనా ఇష్టమైన ఉంటే ఓటేసుకోండి. ఎందుకంటే సింగిల్ పర్సెంటేజ్ ఓటింగ్ పోల్ అవుతుంది. ఇంకా రీతూ చౌదరి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. తనకి 8% ఓటింగ్ పోల్ అవుతుంది. తను ఈ వారం తను ఎప్పుడు ఫిజికల్ టాస్క్ వచ్చినా తను 100% ఎఫర్ట్స్ ఇస్తుంది. బట్ ఏదో ఆ ట్రాక్ వల్ల తనకి ఎక్కడో కొంచెం ల్యాక్ అవుతుంది. కానీ లేకపోతే తను వెరీ నైస్ కంటెస్టెంట్. సో నెక్స్ట్ ఇంకా తన తర్వాత సిక్స్త్ ప్లేస్లో డిమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో ఇచ్చి పడేస్తాడు. కానీ తనకి ఈ వారం ఒక 7% ఓటింగ్ పోల్ అవుతుంది. సో ఈ వారం తను సేఫా అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు. రీతూ చౌదరి కానీ డిమాన్ పవన్ కానీ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి. ఇంకా లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో గౌరవ్ గుప్తాకి ఓటింగ్ తగ్గింది. ఎందుకంటే నిన్న తనకు ఆ నామినేషన్ది డ్రాగ్ చేయడం, తెలుగు అర్థం అవ్వకపోవడం, ఆ ల్యాగ్స్, దానివల్ల జనాలు ఎందుకో తనకు కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో ల్యాగ్ అయిందన్నది నా ఫీలింగ్. తన తెలుగు వల్ల తను కూడా ల్యాగ్ అయ్యాడు అన్నది నా నా ఫీలింగ్. సో నెక్స్ట్ దువ్వాడ మాధురి. తను లాస్ట్ ప్లేస్లో నిన్నటి నుంచి తనకు ఒకటే ఓటింగ్ పోల్ అవుతుంది 4%. తను ఈ వారం సేవ్ అవుతుందా అంటే చాలా కష్టం. తనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోవాలి. లేకపోతే తను ఈ వారం ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. తనకి నిన్నటి నుంచి ఒకటే ఓటింగ్ పోల్ అవుతుంది. ఎందుకు అంటే తన యాటిట్యూడ్ ఆర్ తను ఇచ్చే లుక్స్. నేను శ్రీజాకి ఆ చూపులు అండ్ తను ఏది ఒక స్ట్రెయిట్ ఆర్ సాఫ్ట్ కాకుండా కొంచెం స్ట్రాంగ్ అండ్ రఫ్, అది ఎక్కడో తన నెగిటివిటీని ఇంకా డబల్ చేసేలా అవ్వడం వల్ల తనకి అసలు ఓటింగ్ చాలా తక్కువ ఉంది. నేను చాలా 3-4 పోల్స్ చెక్ చేస్తే అన్నిట్లో కూడా తను తక్కువలోనే ఉన్నాను. సో ఈ వారం మిగతా ఒక పోల్లో 2-3 పోల్స్ రాము రాథోడ్ తక్కువలో ఉన్నా తనకి పర్లేదు, బాగానే ఓటింగ్ పడుతుంది. సో ఈ వారం డేంజర్ జోన్లో ఎక్కువ రిస్క్ ఎవరికి ఉందంటే డిమాన్ పవన్, గౌరవ్ గుప్తా అండ్ దువ్వాడ మాధురి. వీళ్ళు ముగ్గురికి చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా సేవ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓట్లు వేసుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వెరీ డేంజర్ జోన్. ఇంకా నిన్న లాస్ట్లో బిగ్ బాస్ చెప్పాడు కదా, భరణి గారికా లేకపోతే శ్రీజాకా ఓట్లు వేసుకో టాస్క్ అయినప్పుడు. ఈరోజు మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాం శ్రీజాకి భరణి గారికి ఒక టాస్క్ పెడతారని. అందులో భరణి గారికి ఒక ఇంజురీ అవుతుంది. సో దానివల్ల ఆయనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో హీ విల్ బీ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్. ఇంకా శ్రీజ ఓన్ ది పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఏమో భరణి గారి ప్లేస్ని రీప్లేస్ చేయాలి అని అనుకుంటే బిగ్ బాస్ ప్రియానో ఆర్ మనీష్ని ఎవరైనా తీసుకొని రావచ్చు. బట్ మ్యాక్సిమం బిగ్ బాస్ ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం అయితే ఓన్లీ శ్రీజయే ఉంటుందని నేను అనుకుంటున్నాను. And thank you for watching. Please subscribe my channel Twinkle Swati YouTube channel. Thank you for watching.